ఇక నేను రాజకీయాలకి వెళ్ళేదే లేదు అని చెప్పేసి చిరంజీవి మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఆయన జీవితాంతం కళామ తల్లికి నేను సేవ చేసుకుంటాను అంటున్నారు. మొన్ననేమో బీజేపీ పార్టీ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అదే కాకుండా అమిత్ షా కూడా ఆయన కలవడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఆయన పార్టీలోకి వెళ్తారు, బీజేపీలోకే వెళ్తారు అనేది గట్టిగా వినిపిస్తుంది. బికాస్ జనసేనలో వెళితే సేమ్ పార్టీ అన్నది తీసుకొచ్చారంటారు. అసలు ఏం జరుగుతుంది? అదే రీసెంట్ టైంలో జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎక్కడ ఏ పార్టీ కార్యకలాపాలైనా సరే, సభ అయినా సరే, మీటింగ్ అయినా సరే, ముఖ్యంగా బీజేపీ తరపున మాత్రం చిరంజీవి గారికి ముఖ్యమైన ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు అండ్ సన్మానం కూడా చేస్తున్నారు. సో అలాంటి టైంలో అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా చిరంజీవి గారు మళ్ళీ పార్టీలోకి అడుగు పెడుతున్నాడు, రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీతోని అక్కడ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటికీ రీసెంట్ గా ఇంకొక ఈవెంట్ లో కూడా స్వయంగా ఆయనే చెప్పాడు, జై జనసేన అనే విధంగా మాట్లాడుతూ అండ్ ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన పార్టీగా వచ్చిందని. సో ఈ విధంగా చూసిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారు, అరే మళ్ళీ నాకు రాజకీయాల్లోకి వస్తున్నాడనే విధంగా చెప్పారు. సో అవన్నీ రూమర్స్ విన్న తర్వాత రీసెంట్ గా బ్రహ్మ ఆనందం సినిమా ప్రీలీజ్ ఈవెంట్ లోకి మళ్ళీ ఆయన చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే రీసెంట్ గా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇది ఒక న్యూస్ బాగా వినిపిస్తుంది, చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఎంట్రీ ఇస్తున్నాడని. అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. నేను నా జీవితాంతం మొత్తం కూడా కళామ తల్లి సేవకే నా జీవితాన్ని అంకితం ఇస్తాను, కళామ తల్లి పాదాల చింతనే నా జీవితాంతం కూడా చివరి శ్వాస వరకు నేను కళామ తల్లి కోసమే పని చేస్తాను. అండ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని కానీ కేంద్రం దగ్గర కూడా ఎందుకు కలుస్తున్నారంటే నేను రాజకీయ రంగం అభివృద్ధి కోసమే కలుస్తున్నాను, అంతకుమించి ఎలాంటిది కూడా లేదు. ఖచ్చితంగా నా జీవితాంతం కూడా నేను సినిమాలే చేస్తాను, సినిమాలోనే ఉంటాను, సినిమాలోనే చనిపోతున్న విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది. సో ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ వచ్చింది, అక్కడ బీజేపీ కాదు, జనసేన పార్టీ కాదు, టీడీపీ కాదు, అసలు రాజకీయ రంగంలోకి ఆయన అడుగు పెట్టాడు. ఏదైనా సినిమా రంగం అభివృద్ధి కోసం వాళ్ళతో పాటు మాట్లాడడం కానీ, సినిమా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఇంకా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ టైంలో పోలీస్ కేసులని, కోర్టులని ఎక్కువగా సినిమా రంగం మీద దృష్టి పెడుతున్నారు. సో అలాంటి వాటి గురించి మాట్లాడడానికి వాళ్ళతో నేను కలుస్తున్నాను తప్ప నాకు పదవుల మీద కానీ రాజకీయ రంగంలో ఇంకా ఎలాంటి హోప్ కూడా లేదు, అసలు ఆశనే లేదనే విధంగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆయన చెప్పిన తర్వాత దీనికి ఒక క్లారిటీ అనేది వచ్చింది.